హలో అండి, వెల్కమ్ టు సింపుల్ కుకింగ్. టుడే మనం సోయా గ్రాన్యూల్తో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చపాతీలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్ సోయాకి 1 ఆనియన్ తీసుకుంటున్నాను. సరిపడా సాల్ట్ వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ స్మాల్ సైజ్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. అండ్ 1 టమాటా వేసుకుని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ 1/2 టీ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నేను సోయాని నానబెట్టుకున్నాను. 1 కప్ ఆఫ్ సోయా వేసుకున్నాక 1 మినిట్ ఫ్రై చేసుకుని నేను 1 ఎగ్ తీసుకుంటున్నాను. ఎవరికైనా ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఎగ్ వేసుకున్నాక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొరియాండర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.